హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్. మోడ్ అంటే మోస్ట్ రిపీటింగ్ నెంబర్. ఇక్కడ మనకు చాలా నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని ఏమంటాం? మోడ్. ఇక్కడ మీరు గమనిస్తే అన్ని నెంబర్స్ని ఒకేసారి చూస్తే ఏ నెంబర్ ఎక్కువ సార్లు వస్తూ ఉంది? 6. 6 వచ్చి 4 టైమ్స్ వచ్చింది. ఉండే వాటిలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ 6. కాబట్టి మోడ్ ఎంత? 6. మోడ్ అంటే మోస్ట్ రిపీటింగ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 80 ఇయర్స్. చూడండి, ప్రజెంట్ ఏబి ఏజెస్ సమ్ ఎంత? 80. కానీ ఇక్కడ రేషియో ఇచ్చారు. రేషియో ఎప్పుడు ఇచ్చారు? ఆఫ్టర్ 8 ఇయర్స్. కాబట్టి మనం ఆఫ్టర్ 8 ఇయర్స్ సమ్ కనుక్కుందాం. ఆఫ్టర్ 8 ఇయర్స్ సమ్ అంటే ప్రజెంట్ సమ్ 80 కదా. ఆఫ్టర్ 8 ఇయర్స్ అంటే ఏకి 8 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి, బికి కూడా 8 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి. టోటల్గా ఎన్ని ఇయర్స్? 16 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి. 1 పర్సన్కి 8 ఇయర్స్, 2 పర్సన్స్కి 16 ఇయర్స్. 8 ఇయర్స్ తర్వాత సమ్ ఎంత? 96. 8 ఇయర్స్ తర్వాత రేషియో ఇచ్చారు. ఎంతనిచ్చారు? 17:15. ఆఫ్టర్ 8 ఇయర్స్ సమ్ ఎంత? 96. సమ్ అంటే ఎన్ని పార్ట్స్? 32 పార్ట్స్. 17 + 15 32. సమ్ అంటే 32 పార్ట్స్. ఎంత? 96. ఇక్కడ ఏం కావాలి మనకు? బి ఏజ్. బి అంటే ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్. 32 వన్స్, 32 త్రీస్. 32 త్రీస్ ఎంత? 96. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. రిలేషన్ 3. రిలేషన్ 3 అంటే బి ఏజ్ ఎంత? 45 ఇయర్స్. మనకి ఏది వస్తే అది ఆన్సర్ కాదు. ఇక్కడ రేషియో ఎక్కడుంది? ఆఫ్టర్ 8 ఇయర్స్. 8 ఇయర్స్ తర్వాత 45. కానీ క్వశ్చన్లో అడిగింది ప్రెజెంటేజ్ అడిగారు. ఎగ్జాంపుల్కి మీ ఏజే 45 అనుకుందాం. ఎప్పుడు? 8 ఇయర్స్ తర్వాత. ప్రెజెంటేజ్ అంటే 8 ఇయర్స్ తక్కువ ఉంటుంది. 45లో 8 తీసేస్తే 37. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 597 × 603. 597 ఏమని రాయొచ్చు? 600 - 3 అని రాయొచ్చు. 603ని 600 + 3 అని రాయొచ్చు. ఇదే ఫార్మేట్లో ఉంది. a + b × a - b. అంటే ఆన్సర్ a² - b². ఏ వాల్యూ 6. ఏ వాల్యూ వచ్చి 600, బి వాల్యూ 3. 6² 36. స్క్వేర్ చేస్తే జీరోస్ డబుల్ అవుతాయి. ఎన్ని జీరోస్ వస్తాయి? 4 జీరోస్. 3² అంటే 9. సబ్ట్రాక్ట్ చేయండి. 91 35. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ పోస్ట్ చేయాలి. అదేవిధంగా మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా రాసుకొని అడిషన్ చేయండి. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫర్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమని ఇచ్చారు? 45 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ 1. ఇన్స్టిట్యూట్ 1 అంటే 25%. 25% ఎంతనిచ్చారు? 45. హౌ మెనీ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ 4? ఇన్స్టిట్యూట్ 4. ఇన్స్టిట్యూట్ 4 అంటే ఎంత పర్సెంట్? 10%. 10% ఎంతో కనుక్కోవాలి.
ఇన్స్టిట్యూట్ 1 అంటే 25%, 45 అని ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ 4 అంటే 10%. 10% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్, టాప్ బాటమ్ క్యాన్సిల్. 5 5s, 5 9s. ఇక్కడ మీరు హారిజాంటల్ రిలేషన్ అన్న చూడొచ్చు, వర్టికల్ రిలేషన్ అన్న చూడొచ్చు. 5 10 రిలేషన్ ఎంత? ఇంటూ 2. 5 ఇంటూ 2 10. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 2. 9 ఇంటూ 2 18. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ టేబులర్ గ్రాఫ్ ఇచ్చారు. ద గివెన్ టేబుల్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై స్టూడెంట్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్. ఇన్ 2 టర్మ్ ఎగ్జామ్స్. ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్, సెకండ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్డ్ ఇన్ మ్యాథ్స్? మ్యాథ్స్ మ్యాక్సిమం మార్క్స్ అంటే 85, మినిమం మార్క్స్ అంటే 85. అండ్ మినిమం మార్క్స్ అప్టైన్డ్ ఇన్ హిందీ. హిందీలో మ్యాక్సిమం మార్క్స్ అంటే 88, మినిమం మార్క్స్ అంటే 85. యావరేజ్ కనుక్కోమన్నారా? యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. 85 ప్లస్ 85 170/2. అంటే ఆన్సర్ ఎంత? 85. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. కానీ ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు బాడమాస్ రూల్ అప్లై చేయాలా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఏ బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలా? ఓపెన్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఫ్లవర్, నెక్స్ట్ వచ్చి క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేయాలి. 5 - 2 ఎంత? 3. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేద్దాం. 9/3 ప్లస్ 3 ఇంటూ 3 ఎంత? 9. ఫస్ట్ డివిజన్ చేయాలి. 9/3 అంటే 3. 3 ప్లస్ 9 ఎంత? 12. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే ఎంత వస్తుంది మనకు? 12 వస్తుంది. 6 ఇంటూ 7 42. 42 - 12. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఈక్వేషన్? దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ఈక్వేషన్ వస్తుందో కనుక్కోవాలి. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a + b హోల్ క్యూబ్. ఫార్ములా a³ + b³ + 3ab ఇంటూ a + b కదా. a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + b³ + 3ab ఇంటూ a + b. నెక్స్ట్, x ఇంటూ x² x³ x ఇంటూ 1 x. నెక్స్ట్ x³ ప్లస్ 2³ అంటే 8. 3 ఇంటూ 2 6, 6x ఇంటూ x + 2. 6x ఇంటూ x 6x². 6x ఇంటూ 2 12x = x³ మైనస్ x. x³ క్యాన్సల్. 6x². ఇక్కడ మైనస్ x, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ x. 12x ఒక x 13x ప్లస్ 8 = 0. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 8 + 4√2 అండ్ 6 - 3√2. ఇది ఏ, ఇది బి అనుకుంటే మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? √AB. ఫస్ట్ ఏబి కనుక్కుందాం. మీన్ ప్రపోర్షన్ అంటే √AB. ఏబి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 8 + 4√2 ఇంటూ 6 - 3√2. ఫస్ట్ 8 ఇంటూ 6 48. 8 ఇంటూ 3 24. 4 ఇంటూ 6 24√2. నెక్స్ట్
4 into 3 12. Root 2 into root 2 2. నెక్స్ట్ ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 24 ఉంది. 48లో 24 పోతే 24. ఇది మైనస్, ఇది ప్లస్, క్యాన్సిల్ అయిపోతుంది. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఏబీ కదా. ఏబీ వాల్యూ ఎంత వచ్చింది? 24. 24ని ఏమని రాయొచ్చు? 4 into 6 అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. 2 root 6. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఎ డెప్త్ ఆఫ్ 9600? ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 1 yearకి ఎంత పేమెంట్ చేయాలా అంటే ఏం కనుక్కోవాలి? మన 1 yearకి ఎంత పే చేయాలా అంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ కనుక్కోవాలి. టోటల్ డెప్త్ అంటే టోటల్ అప్ ఎంత ఉంది? 9600. ఎన్ని ఇయర్స్? 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఐ అంటే 1 yearకి పే చేసే అమౌంట్ అంటే ఇన్స్టాల్మెంట్. 5 years కాబట్టి 5 ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్లో పే చేయాలి. డెప్త్ అంటే అంతా ఒకేసారి పే చేస్తా. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 5th ఇయర్లో పే చేస్తా అంటే 4 yearsకి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తా. 1 yearకి 10%, 4 yearsకి 40%. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఎప్పుడన్నా కట్టచ్చు, కానీ మనం 5th ఇయర్లో కట్టాం. ఫస్ట్ ఇయర్కి 5th ఇయర్కి గ్యాప్ ఎంత? 4 years. 1 yearకి ఎంత పర్సెంట్? 10%. సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 5th ఇయర్లో కడతాం, గ్యాప్ ఎంత? 3 years. థర్డ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 5th ఇయర్లో కడతాం, గ్యాప్ ఎంత? 2 years. ఫోర్త్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 5th ఇయర్లో కడతాం, గ్యాప్ ఎంత? 1 year. 5th ఇయర్ ఇన్స్టాల్మెంట్ 5th ఇయర్లో పే చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయరు. నెక్స్ట్, ఎక్స్ని ఏమని రాయొచ్చు? మనం 100% ఎక్స్ అని రాయొచ్చు. పర్సంటేజ్ అంటే 1/100. 100% అంటే 100/100 ఎంత? 1. ఇప్పుడు ఐని ఏమని రాయొచ్చు? మనం 100% ఐ అని రాయొచ్చు. ఐని మనం 100% ఐ అని రాయొచ్చు. ఇప్పుడు యాడ్ చేయండి, 200, 300, 400, 500. యాడ్ చేస్తే ఎంత? 500% ఐ. నెక్స్ట్, 10%ని కామన్ తీసేయండి. 4 + 3 + 2 + 1. 4 + 3 + 2 + 1. 4 + 3 7. 7 + 2 9. 9 + 1 10. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కుంటా? ఇన్స్టాల్మెంట్స్. ఇక్కడ 500%, ఇక్కడ 100%. 10 into 10 100. టోటల్ ఎంత పర్సెంట్? 600% ఐ. టోటల్ వచ్చి 600% ఐ. టోటల్ ఎంతనిచ్చారు? 9600. 2 zeros 2 zeros క్యాన్సల్. 6 ones 6 16s. ఐ వాల్యూ ఎంత? పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 1 yearకి ఎంత పే చేయాలి మనం? 1600. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఎంతనిచ్చారు? 512. 512 అంటే 8 క్యూబ్ అని రాయొచ్చు. అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత? 8. దెన్ ద మెజర్ ఆఫ్ మెయిన్ డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్. డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా √3a. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఏ అంటే సైడ్. సైడ్ ఎంత వచ్చింది మనకు? 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. చూడండి, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే n-2 × 180/n. పాలిగాన్ అంటే n సైడ్స్ ఉంటాయి. n అంటే ఏమని? నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా n-2 × 180/n. ఎంతనిచ్చారు? 144. ఇక్కడ మనం
n వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. n ఇంటూ 180 180n. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 18 టెన్స్ 18 ఎయిట్స్. 18 ఎయిట్స్ ఎంత? 144. 10 ఇంటూ n 10n. 2 ఇంటూ 10 20. 8 ఇంటూ n 8n. 10nలో 8n పోతే 2n. 2n వాల్యూ ఎంత? 20. 2 టెన్స్. అంటే n వాల్యూ ఎంత? 10. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ at the speed of 5 kmph, 8 kmph and 6 kmph. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఈక్వల్ డిస్టెన్స్ అన్నారు. ఇక్కడ డిస్టెన్స్ తెలియదు కదా, అజ్యూమ్ చేసుకుందాం. ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ 5 8 6. ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వస్తుంది? 2తో చేయండి. 2 4s 2 3s. ఇంకా స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే 5 4 3లో కామన్గా ఏమీ లేదు. ఎల్సిఎం అంటే 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 4 40, 40 ఇంటూ 3 120. అంటే డిస్టెన్స్ ఏమనుకుందాం? 120 కిలోమీటర్స్ అనుకుందాం. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అన్నారా, అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ 120 కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు? 5 kmph. నెక్స్ట్ 120 కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు? 8. నెక్స్ట్ 120 6 kmph స్పీడ్తో వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ అంటే 120 ప్లస్ 120 ప్లస్ 120. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది మనకు? 360 వస్తుంది. టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 120, స్పీడ్ ఎంత? 5. డిస్టెన్స్ 120, స్పీడ్ ఎంత? 8. డిస్టెన్స్ 120, స్పీడ్ ఎంత? 6. క్యాలిక్యులేషన్ చేద్దాం. 120 ఇంటూ 3 360. 5 2s 5 4s, 8 1s 8 15s, 6 20s. యాడ్ చేయండి. 24 ఒక 15 39, 59. నెక్స్ట్ డివిజన్ చేద్దాం. 59 360. నెక్స్ట్ 6తో చేయండి. 6 9s 54, 6 5s 30 35. 6తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. కావాలంటే చేద్దాం. 10లో 4 పోతే 6. ఆన్సర్ ఏమొస్తుంది? 6/59. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ డిక్రీజెస్ బై 10 kmph. అంటే ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది? ఎస్. ఇప్పుడు స్పీడ్ ఎంత? ఎస్ మైనస్ 10. ఫస్ట్ టైము టీ ఉనింది, ఇప్పుడు టైం ఎంత? 2 అవర్స్ మోర్. టైం ఎంత? 2 అవర్స్ మోర్. అంటే టీ ప్లస్ 2. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 10 kmph. స్పీడ్ డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు? 10 kmph. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? 1800. ఫస్ట్ టైం ఎంత? టీ. నెక్స్ట్ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చి 1800. టైం ఎంత? టీ ప్లస్ 2. ఫస్ట్ టీ అయితే ఇప్పుడు టైం ఎంత? టీ ప్లస్ 2. క్యాలిక్యులేషన్ చేద్దాం. 1800ని కామన్ తీసేస్తే టీ ఇంటూ టీ ప్లస్ 2, క్రాస్ మల్టిప్లై చేస్తే టీ ప్లస్ 2 మైనస్ టీ. టీటీ క్యాన్సల్. నెక్స్ట్ 0 0 క్యాన్సల్. ఫైనల్గా ఏమొచ్చింది? టీ ఇంటూ టీ ప్లస్ 2. లెఫ్ట్ సైడ్కి వెళ్తే టీ ఇంటూ టీ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు
180 ఇంటూ 2 అంటే 360. ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. క్వశ్చన్లో ఏమడిగారు? టైం చూడండి, ఇక్కడ 360 ఉంది. ఖచ్చితంగా 17 టేబుల్లో 360 రాదు, 19 టేబుల్లో కూడా 360 రాదు, 10 టేబుల్లో వస్తుంది. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. టీ వాల్యూ 18 ప్లస్ 2 అంటే 18 ఇంటూ 20 ఎంత? 360. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కదా, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంతనిచ్చారు? 3200. సెల్లింగ్ ప్రైస్ 4700. ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ ఫార్ములా ఏమంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. 4700కి 3200కి డిఫరెన్స్ ఎంత? 1500. కాస్ట్ ప్రైస్ ఎంత? 3200. పర్సంటేజ్ కావాలి, ఇంటూ 100. 2 zeros క్యాన్సల్. 4 8s 4 25s మల్టిప్లై చేయండి. 25 ఇంటూ 15, 15 5s 75, 15 2s 30. అంటే ఎంత వస్తుంది మనకు? 375/8. డివిజన్ చేద్దాం. 375/8 డివిజన్ చేద్దాం. 8 4s 32, 55, 8 6 48, అంటే 7 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 46, 7/8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని